ఇక పత్తి రైతుల గోడును పాలకులు ఆలకించడం లేదు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు. ఇటు పత్తి నాణ్యత పేరుతో సీసీఐ మద్దతు ధర తగ్గిస్తోంది. తేమ ఉందని ఒకసారి మద్దతు ధర తగ్గిస్తూ మరోసారి రైతులను అధికారులు ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రైవేటు వ్యాపారులకు పంట విక్రయించి రైతుల్లో నష్టాల్లో కూరుకుపోతున్నారు. తెల్ల బంగారం పత్తి పంట కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం పేచీలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంట కొనుగోలుపై లేన్ రూల్స్ చెబుతోంది. పంట అక్టోబర్ నెలలో చేతికొచ్చింది. ఆ సమయంలో పంటకు తేమ పేరుతో కొనుగోలు చేయలేదు. ఇప్పుడు నాణ్యత పేరుతో మద్దతు ధరను తగ్గిస్తూ రైతుల పొట్ట కొడుతోంది. ఆదిలాబాద్ పత్తి అంటే పెట్టింది పేరు. ఆదిలాబాద్ పత్తికి ఆసియాలో మంచి పేరు ఉంది. అలాంటి ఆదిలాబాద్ రైతుల పత్తి కొనుగోలు చేయక అన్నదాతలను అరిగోస పెడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 10 మార్కెట్ యార్డుల్లో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తోంది. పత్తి పంట క్వింటాలకు 8,110గా కేంద్రం ధర నిర్ణయించింది. కానీ మద్దతు ధరకు పత్తిని సీసీఐ పత్తి పంట కొనడం లేదు. ఎకరాకు 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని మెలికపెట్టింది. పత్తి గింజ పొడవు నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేదని ధరను తగ్గించింది. 50 రూపాయల చొప్పున 2 సార్లు తగ్గించింది. దీంతో క్వింటాలు పత్తి ధర 8,050 రూపాయలకు చేరింది. పత్తి ధర తగ్గేందుకు కారణం పింజ పొడవు తక్కువ రావడంతో తగ్గించామని కవర్ చేస్తున్నారు. ఇక లాభం లేదని కొందరు రైతులు క్వింటాలపై 1,400 రూపాయలకు తక్కువగా ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 41,458 మంది రైతులు 7,03,768 క్వింటాళ్ల పత్తి పంట పండించారు. వీరిలో సగానికి పైగా రైతులు పంట విక్రయించలేదు. కూలీల కొరత రైతులను ఇబ్బందికి గురిచేస్తోంది. ఆ కారణంతో పంటను తీయడం వీలు కాలేదు. పత్తి ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తిని టెస్ట్ చేసే సమయంలో ఇతర శాఖ అధికారులు ఉండాలని కోరారు. సీసీఐ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సందేహం వ్యక్తం చేశారు. దాంతో తాము నష్టపోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమై 2 నెలలు అయినప్పటికీ వాస్తవంగా ప్రైవేటు వ్యాపారస్తుల ధరలు లేకపోవడం వల్ల, మద్దతు ధర కన్నా తక్కువ ఉండడం వల్ల మొత్తం సీసీఐకి అమ్ముకోవడం అనేటువంటిది జరుగుతున్న సందర్భంలో సీసీఐ అనేక నిబంధనలు పెట్టి కొనుగోలు నిరాకరించడం వల్ల ప్రైవేటు వ్యాపారానికి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. అందుకని ఇప్పుడు స్టెపల్ లేదని చెప్పి 100 రూపాయలు తగ్గించడం జరిగింది. అంటే నాణ్యత అనేటువంటిది మొదట్లో తేమ లేదని తగ్గించారు. ఇప్పుడేమో స్టెపుల్స్ తక్కువ ఉన్నదని చెప్పి 100 రూపాయలు సీసీఐ వాళ్ళు తగ్గించారు. మరి దాన్ని ఆధారం చేసుకొని కొనుగోలు చేస్తే ఇప్పుడు ఇలా ప్రైవేటు వ్యాపారస్తులు ఒక 100 రూపాయలు పెంచడం అనేటువంటి జరిగింది. దానికి ఏ స్టెపుల ఆధారంతో పెంచుతున్నారు ధరలు. అందుకని ఇప్పుడు అన్ని సీసీఐ నిబంధనలు పెట్టడం వల్ల అనేక రైతులకు ఇబ్బంది అనేటువంటి జరుగుతూ ఉన్నది. అందుకని మోసపూరితమైనటువంటి వ్యాపారం ఇక్కడ జరుగుతున్నది. ఇటు సీసీఐ కూడా అదే పద్ధతిలో అవలంబిస్తున్నది. అందుకనే రైతాంగానికి ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయారు, దిగుబడి తగ్గిపోయింది. ఈ రోజు ఆత్మహత్యలు అనేటువంటిది పరంపర కొనసాగుతున్నది. అందుకనే ప్రభుత్వాలు గాని ఇక్కడ వ్యాపారులు గాని ఆలోచించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ పత్తి నాణ్యమైనదని కాటన్ మిల్స్ ప్రతినిధులు నిర్ధారించారు. ల్యాబ్లో పత్తిని పరీక్షిస్తే పింజ పొడవు తక్కువగా వస్తోందనే కారణం చూపుతున్నారని రైతులు మండిపడ్డారు. తమకు సీసీఐ చేసే పరీక్షలపై సందేహం ఉందని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈ రోజు అంటే సోమవారం నాడు సీసీఐ వారు 50 రూపాయలు తగ్గించారు. గత 8 రోజుల కింద 50 రూపాయలు తగ్గించారు. అంటే 8,110 ఉన్నది 8,010 రూపాయలే చేశారు. ఇది సీసీఐకి శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇప్పుడే రైతులకు అకాల వర్షాల వల్ల దిగుబడులు అనేది తగ్గిపోయినాయి. 1 ఎకరానికి 3 క్వింటాలే దిగుబడి వస్తుంది. కాబట్టి రైతుల్ని నట్టేట ముంచటమే అవుతుంది. ఈ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులే 7,500 7,600 వివిధ మార్కెట్ యార్డులలో నడుస్తుంది. కాబట్టి సీసీఐ ఇంకా తగ్గించడం శ్రేయస్కరం కాదు. సీసీఐ నాణ్యత పేరు మీద ఇంకా కిసాన్ కాపాస్ యాప్ వల్ల రైతులు కొందరు ఫస్ట్ పికింగ్ కూడా అమ్మని రోజులు ఉన్నాయి. స్లాట్ బుకింగ్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, బండి దొరకాలా. ఈ రబీ పంటలు వేసిండ్లు కాబట్టి కొందరు ఇప్పుడిప్పుడే అమ్ముతున్నారు. 100 రూపాయలు దించితే రైతాంగం పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకొని ఆ 100 రూపాయలని దించకుండా చూడాలని ఈ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులే బాగా వేస్తున్నారు. కాబట్టి సీసీఐ 100 రూపాయలు దించొద్దు, యాజ్ ఇట్ ఈజ్ గా కొనుగోలు చేయాలని మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. పత్తి పంటకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని రైతులు వేడుకుంటున్నారు. నాణ్యత పేరుతో తమను అన్యాయం చేయవద్దని అర్జిస్తున్నారు. పత్తి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.